నాయకుల మాటలు నీళ్ళ మూటలు అని వట్టినే అనలేదు. ఎట్లా అంటే ఓట్ల ముంగట వచ్చి ప్రజలారా మీ ఊరికి అది చేస్తా ఇది చేస్తా అని తెనాలి రామలింగని లెవెల్లో డైలాగులు దంచుతారు. అది నిజమే చేస్తాడు కావచ్చు అని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కథం అవతల పడ్డారంటే మళ్ళా పత్తకు కనిపించరు. గట్ల చెప్పిన మాటలు ఏమాయే అని ఓ ఊరోళ్ళు ఎమ్మెల్యేకు అడ్డం తిరిగిర్రు. ఇక చూడుర్రి ఎట్లుందో కథ. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్లు నమ్మి గెలిపిస్తే ఇలా కార్లు తిరుగుతున్నమ్మా, మేము ఓట్లు వేయకుంటే నువ్వెక్కడా, నీ ఎమ్మెల్యే పదవి ఎక్కడా, మర్యాదగా దిగి మాకు రోడ్లు ఎప్పుడు వేపిస్తావో చెప్పు, వట్టిగానే కారు దిగకుండా పోతే నీకేం ఏర్పడుతుంది అని గరవైర్రు విజయనగరం జిల్లా వేపాడ మండలం ఆతవ అనే ఊరోళ్ళు. మా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఏమున్నా కార్ల తిరిగేతానికి తప్ప పని చేస్తానికి పనికిరాదు, ముచ్చట్లయితే రికాం లేకుండా చెప్తుంది. వెనకబడ్డ ఊర్లకు పట్టించుకుందాం, ఓట్లేసిన ఊర్లకు ఓ రోడ్డు వేద్దాం అన్న ఆలోచనే లేదు. ఇసొంటి పందొంగ ఎమ్మెల్యేకు ఓట్లేసి మేము తప్పు చేసినామని ఊరోళ్ళది ఒకలోళ్ళు కాదు. మేము నీకు ఓట్లేసి మా ఊరికి ఎప్పుడు వస్తావా అని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నావు. నువ్వేమో ఇగరావు అగరావు, ఏంది నీ కథ? రోడ్డు వేసేది ఉందా లేదా అని నపరో దిక్కు తగిలి సుక్కలు చూపించిర్రు. ఇక ఎమ్మెల్యే మేడమేమో అనంగానే అవుతుందా ఆయా, టైం పడుతుంది అన్నట్లు చెప్పుకొచ్చింది. అదిన్న ఊరోళ్ళు రేపు అనుకుంటా మళ్ళా ఓట్ల దాకా జరుపుతావు. నీ సంగతి మాకు తెలియదా? నీ నిడిచిపెట్టే ముచ్చటే లేదు, మాకు హామీలు ఇయ్యాలే, అప్పుడు ఈ నుంచి కదలాలి అని రౌండప్ చేసి గట్టిగా అరుచుకుర్రు. దెబ్బకు పుట్టెడు బూగులు పడ్డ ఎమ్మెల్యే మేడంను పోలీసోళ్ళు రక్షించిర్రు. అప్పటికే అగ్గి మీద గుగ్గిలను లెక్క రగిలిపోతున్న ఊరోళ్లను పోలీసోళ్ళు నిమ్మలబెట్టిర్రు. ఆ గీ పెద్ద మనిషి ఏమో అంటుండు, ఎమ్మెల్యే గారు దాటవేశారు తప్ప మాకు సంబంధం లేదు, ఈ ఆటో ప్రజలతోటి ఈ ఆటో గ్రామం సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు తప్పితే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమీ ఇవ్వకుండా దౌర్జన్యంగా అప్పుడు నిర్లక్ష్యం చేసి పారిపోయారు. ఏంటిరా మరి ఆమెను ఏమిటికి గెలిపించుకున్నాం? వట్టిగా ఏసీ కార్లు వచ్చి చేతులు ఒప్పుకుంటా పోతానికా? కాదు కదా, నమ్మి ఓట్లేసినాం కాబట్టి ఖచ్చితంగా రోడ్డు వేయాల్సిందే, లేకుంటే మళ్ళీ దిక్కు ఎట్లా వస్తుందో మేము కూడా చూస్తామని గరమైతుర్రు. సరే వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది, ఓట్లేసిర్రు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. మరి ఓ ఎమ్మెల్యే లలిత మేడం మీకేమన్నా రంజా పంజా, రోడ్డు ఏమన్నా మీ ఇంట్లోకించి పైసలు పెట్టిస్తుర్రా? ఊకే సర్కార్ పైకం తెచ్చి రోడ్డేస్తే అయిపోయేదానికి ఏంది రసరస అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన పబ్లిక్.